ప్రయాగ్రాజ్లో 24వ తారీఖు నాడు అంటే 23 నైట్ వచ్చాము. ఇవాళ 26 సక్సెస్ఫుల్గా 3 రోజులు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది 4వ రోజు అన్నట్టు. నిన్న మహాశివరాత్రికి లాస్ట్ నిన్న ప్లేస్ ఇది. ఇది మొత్తం ఆల్మోస్ట్ డేరాలన్నీ తీసేశారు. ఖాళీ ప్లేస్ అనిపిస్తుంది కదా, డేరాలు తీసేసినాయి అన్నట్టు. మొత్తం డేరాలు తవ్వితే అక్కడ ఎలా ఉంది ప్లేస్ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అది ఓన్లీ బాత్రూమ్ వెళ్ళిపోయినాయి, డేరాలన్నీ వెళ్ళిపోయినాయి. నేను వచ్చేసి భైరవ్ మహారాజ్ దగ్గర ఉన్నాను. ఈ మఠం పేరు వచ్చేసాము స్వామి దారికేశ్వర్జీ మహారాజ్ మఠం అన్నట్టు. ఇది ఈయన ఇది కూడా నిన్ననే మొత్తం తీసేయడం స్టార్ట్ అయింది. శివరాత్రి నిన్న అయిపోయింది అన్నట్టు. ఇదిగోండి మొత్తం మామూలు అసలు రూమ్ ఎలా ఉండేది అది చూపిస్తే మీకు తీసేసింది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. రూమ్ అంటే ఇలా వేసేసి చాలా చక్కగా చేశారు అన్నట్టు రూము. ఇంకా పరుపులు వగైరా మొత్తం వేసి చేసినట్టు. ఇదిగోండి ఇక్కడ డోర్ కనిపిస్తుందా, ఇది రూమ్ డోర్ అన్నట్టు. ఇది ఒక రూమ్. ఈ రూమ్కి ఆల్రెడీ డోర్ పీకేశారు. ఇదిగోండి పీకేసిన డోర్లు ఇక్కడ ఉన్నాయి. ఇలా మొత్తం అన్ని రూమ్స్ కింద మీకు నేల కనిపిస్తుంది కదా, దీని మీద కూడా క్లాత్లు ఉన్నాయి అన్నట్టు. మామూలుగా మనకు ఫంక్షన్ హాల్లో గ్రీన్ మ్యాట్ వేస్తారు చూడండి, అలా కాకుండా దానికంటే కొంచెం మంచి క్వాలిటీది అన్నట్టు. ఇది ఒకటేని కాదు, చుట్టుపక్కల ఎటు చూసినా 4 కిలోమీటర్లు. ఇప్పుడు వీలు అనేది 60 కిలోమీటర్లు అని చెప్పేసి, కానీ 60 కిలోమీటర్లు అయితే నేను చూడలేదు. 4 కిలోమీటర్లు అయితే తిరిగి చూసాను అన్నట్టు. మొత్తం 4 కిలోమీటర్లు చుట్టూ ఎటు చూసినా ఉంటాయి 4 కిలోమీటర్లు అన్నట్టు. అంటే మధ్యలో మనం కూర్చున్నాం అంటే 4 కిలోమీటర్లు అంటే 8 వేసుకోండి. ఈ చివరి నుంచి ఆ చివరికి 8 కిలోమీటర్లు సూపర్ చేసిన అన్నట్టు. ఫెసిలిటీస్ మచ్చ పెట్టడానికి వీల్లేదు అన్నట్టు, ఆ రకంగా చేసింది. మఠంలోకి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు టాయిలెట్స్ గురించి ఇదో బల్క్గా టాయిలెట్స్ కూడా పెట్టినారు. వాటర్ ఫెసిలిటీ మఠం ఎదురుగానే మినరల్ వాటర్ ఫెసిలిటీ. అంటే మఠం ఎదురుగా అంటే దీనికని చెప్పేసి కాదు, బల్క్గా పెట్టిన అన్నట్టు. ఒక చౌరస్తాకు 3-4 చౌరస్తాకు అన్నట్టుగా. అది కూడా చూడండి, చూపిస్తాను. రూమ్కి ఇచ్చిన టాయిలెట్ అంటారు అది. రూమ్ మొత్తం కూడా ఇచ్చిండు, టాయిలెట్ మిగిలిపోయింది. అక్కడ చూడండి నల్ల. కొన్ని రూమ్స్కు సపరేట్గా టాయిలెట్స్ ఇచ్చారు, మిగిలిన వాటికి కంబైన్డ్ టాయిలెట్స్ అన్నట్టు. ఎదురు కనిపిస్తుంది చూడండి, వాటర్, ఫ్రీ వాటర్, మినరల్. శుద్ధ జల్ వాటర్ ATM. ఇది ఫ్రెండ్స్ యోగి మహారాజ్ ఒక సనాతన ధర్మాన్ని పాటించేవాడు పనిచేస్తే ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇలా ఒక చౌరస్తా ఉందంటే ఆ చౌరస్తాకు ఒక బూత్, పోలీస్ బూత్. ఇటువంటి చౌరస్తాలు తక్కువ వేసుకున్నా 100 ఉంటాయి. వేలని చెప్తే నేను చెప్పింది తప్ప అవుతుందేమో, కానీ 100 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు యోగి మహారాజ్ పని. ఇంకేదైనా అప్డేట్ ఉంటే చెప్తాను ఫ్రెండ్స్. బాయ్.